అందరికీ మరణాత. మోసే సుఖుపవాస 40 దినముల ధ్యాన దీపికలో నుండి మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు మనకిచ్చిన ఆత్మీయ వర్తమానాలు. ఈ 33వ దినము మరొకసారి ఎన్నిక జనాంగము 2వ భాగము దైవజనులు వివరించారు. మరి ఎన్నిక జనాంగము 2వ భాగము మనము వినుటకు నిర్గమకాండం 33వ అధ్యాయములో నుండి మొదటి నుంచి 16 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 33వ అధ్యాయం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశమును తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను ఇస్సాకుతోను యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానముకు దీనిచ్చేదని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కానానీయులను, అమోరీలను, హిత్తీలను, పెర్జీలను, హీవీలను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మను సంహరించదనేమో అని మోషేతో చెప్పెను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడను ఆభరణములను ధరించుకోలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనల్లని ప్రజలు ఒక క్షణమాత్రము నేను నీ నడుముకు వచ్చితినా మిమ్మును నిర్మూలం చేసేదను గనుక మిమ్మలను ఏమి చేయవలెను అని నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పమనను. కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. అంతట మోషే గుడారము తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెముకు దూరముగా దానిని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమును పేరు పెట్టెను. యెహోవాను వెదికిన ప్రతివాడును పాలెమునకు వెలుపలున్న ఆ ప్రత్యక్షపు గుడారముకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారముకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారము ద్వారం నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవరకు మనకు వెనుక తట్ట నిదానించి సూచించుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుడు చూసి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావని గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలుపులేదు. నీవు నేను నీ పేరును బట్టి
నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదనియు చెప్పితిని కదా. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. అప్పుడు నేను నిన్ను తెలుసుకుందును. చిత్తగించము, ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగ చేసేదనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మను తోడుకొని పోకును. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీ కటాక్షము కలిగినది దేని వల్ల తెలియబడిను? నీవు మాతో వచ్చుట వలనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదని ఆయనతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ఆయన మీతో చెప్పినది చేయుడి. ఆయన మీతో చెప్పినది చేయుడి. కొదివేదైనా కొరతేదైనా కష్టమే అయినా నష్టమే అయినా అసాధ్యమైనది లేనే లేదు. యేసుకి సమస్తము అన్నీ సాధ్యం. ఆయన మీతో చెప్పినది చేయుడి. యేసయ్య చెప్పెను దేవదా సయ్య గారికి బైబుల్ మిషను స్థాపించమని ప్రపంచ దేశములన్నిటికీ విస్తరించెను. రాకడకు ఎత్తబడు సంఘం ఆయన మీతో చెప్పినది చేయుడి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ ఏర్పాటు జనాంగము నీ పిల్లలైన ఇశ్రాయేలుతో నీవు సిద్ధపరిచి ఉన్నావు కనుకనే వారిని అన్ని కష్టజితుల నుండి విడిపించి కానానుకు చేర్చున్నావు. మేమును ఆ ఎన్నిక జనుల అంతస్తులో నుండుటకును వారికి కలిగించిన భాగ్యములను మాకు కలిగించి నూతన యెరూషలేముకు ఆయుత్తపరచుటకు నేటి దిన వాక్య వర్తమానమును అందించమని యేసుకిచ్చిన వాక్శక్తిని బట్టి దాసకిచ్చిన వాక్శక్తిని బట్టి ఏడంతల ఆత్మతో ఎన్నిక జనాంగమును తండ్రి ప్రభా ఇదిగో మొదటి భాగములో వివరించావు ప్రభా. అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి, ఆ 70 మంది సంతతిని బట్టి ఐగుప్తులో ఒక అన్యజనులో నుండి తండ్రి ప్రభా కల్దీల వంశంలో కల్దీలైన మహానుభావుడు అబ్రహామును బట్టి ఇదిగో తండ్రి ప్రభా ఎన్నిక జనాంగముగా ఇశ్రాయేలులుగా, హెబ్రీలుగా, యూదులుగా ఏర్పాటు చేసుకున్నాం. ఇదిగో 430 సంవత్సరాలు నడిపించి యోధా గోత్రమున రక్షకుడిని జన్మింపచేసావు. ఇది నీ ఉద్దేశము ప్రభా. ఇదిగో తండ్రి యేసుక్రీస్తు యోధా గోత్రంలో పుట్టడాన్ని బట్టి ఇదిగో తండ్రి అప్పటి వరకు ఎన్నిక జనాముగా ఉన్న ఇశ్రాయేలు నుండి శ్రమల ద్వారా ప్రత్యేకించబడి ప్రభా క్రైస్తవులుగాను, క్రైస్తత్వంలో నుండి వధువు సంఘముగాను, వధువు సంఘము నుండి అసలైన ఎన్నిక జనాంగము పెండ్లి కుమార్తెగాను మీరు సిద్ధపరిచారు. అలాగనే నేడు అసలైన పెండ్లి కుమార్తెను తండ్రి ప్రభా సిద్ధపరచుకున్న తండ్రి ఈ 2వ భాగంలో తండ్రి ప్రభా ఇదిగో ఇశ్రాయేలుకు ఎన్నిక జనాంగమును బట్టి మాతో మరొకసారి మాట్లాడమని యేసుకిచ్చిన వాక్శక్తిని, దాసుకిచ్చిన వాక్శక్తిని ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని
త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువుని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యములను బట్టి ఎన్నిక జనాంగము 2వ భాగము మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కనుక పిలువబడిన వారిలో దేవునికి ఇష్టమైన వారు అనగా పెండ్లి కుమార్తెగా ఉండుటకు ఇష్టపడిన వారు దేవుడికి ఇష్టమైన జనాంగం. వారి పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మరి మొదటి ఎన్నిక జనాంగంలో మరి చక్కగా ఒక అన్ని జనాంగముల నుండి అబ్రహామును, ఇస్సాకును, యాకోబు సంతతిని, యూదా గోత్రం నుండి యేసుక్రీస్తు పుట్టే వరకు ఎలాగా మిశ్ర జనాంగములో నుండి ప్రత్యేకింపబడి కానానుకు వారు సిద్ధపరిచారు. ఈరోజు పరమ కానానుకు సిద్ధపడ్డవారు ఎన్నిక జనాంగములో పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. దేవునికి ఇష్టమైన వారుగా పెండ్లి కుమార్తెగా ఎవరు సిద్ధపడతారో వారే అసలైన పెండ్లి కుమార్తె ఎన్నిక జనాంగముగా మనము చూస్తున్నాం. కనుక ఈ మూడిట్లో నుండి దేవుడు మోక్షమునకు తీసుకెళ్ళిన వారు ఉన్నారు, అని నశించిపోయిన వారు కూడా ఉన్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అరణ్యములో అందరూ రాలిపోయారు. యవనస్తులు 2 మాత్రమే ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత కానాన్లో అడిగిపెట్టింది యెహోషువ, కాలేబు. ఈరోజు ఏర్పాటులో ఉన్నవారు చూడండి, మోక్షముకు వెళ్ళటం మామూలు విషయం కాదు. 6 లక్షల గుడారము సీనాయి పర్వతం మీద వేసుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత కానానులో ప్రవేశించి అడుగుపెట్టింది మాత్రం 6 లక్షల కుటుంబాల్లో, ఆ లక్షలాది మంది ప్రజల్లో 2 మాత్రమే కానానులో అడుగుపెట్టారు. తర్వాత అంతా కూడా కొత్త జనాంగమే. మిశ్ర జనాంగంలో ఏర్పాట్లో మోక్షముకి వెళ్ళేవారు ఉన్నారు, నశించిపోయేవారు ఉన్నారు. ఈరోజు అసలైన ఎన్నిక జనాంగం పెండ్లి కుమార్తెని నిన్న ఎన్నిక జనాంగంలో మొదటి భాగం తెలుసుకున్నాం. ఈరోజు 2వ భాగము మనం చూస్తే దేవుడు చక్కటి మాటలను తెలియజేస్తున్నారు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాడు. 3 జనాంగముల చరిత్ర మన కొరకు సిద్ధపరిచిన వారు. మన కొరకు సిద్ధపరిచినవి నేర్చుకొనకపోతే ఏమి ప్రయోజనము అని దైవజనులు చక్కటి మాటను వివరించారు. వారికి 430 సంవత్సరాలు బానిసత్వం నుండి విడిపించాడు. విడిపించి వారిని అరణ్యములో చక్కటి మాటలు, ఐగుప్తులో జైలైతే అరణ్యములో పాఠములు, కానాన్లో పాలు తేనె ప్రవహించే దేశము, వాగ్దాన దేశము స్వతంత్రించుకున్నారు. ఐగుప్తులో జైలు, అరణ్యములో పాఠములు. ఏంటి పాఠములు? ఇక నుంచి నేను చెప్పినట్లు ఈ 10 ఆజ్ఞల ప్రకారం అనుసరించిన వారికి ఆకాశం నుండి ఆహారం పెట్టి పోషించాడు. గనుక అబ్రహాము వాగ్దానముకు మనం చూస్తే నోవహు రక్షణ వాగ్దానం కంటే గొప్పది. ఏంటండి అబ్రహాము యొక్క వాగ్దానం అంటే? ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో చక్కటి మాట రాయబడి ఉంది.
సమస్త జనాంగముకు నా వల్లనే ఆశీర్వదింపబడతారని అక్కడ రాయబడింది. ఒకసారి చదువుకుని ముందుకెళ్దాం. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించిన వారిని దూషించెదను. భూమి యొక్క సమస్త వంశములు నేను ఆశీర్వదించబడి నీయందు ఆశీర్వదింపబడినవి. ఇక్కడ మనం చూస్తే సమస్తము నిన్ను బట్టి సమస్త జనాంగమును ఆశీర్వదించడం అన్న మాట కనబడుతుంది. నిన్ను బట్టే వీళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను అని దేవుడు చక్కటి మాటను ఇస్తున్నాడు. అబ్రహాము యొక్క ఆశీర్వాదం అన్ని వంశములను, భూమి మీద ఉన్న వారి అన్ని జాతులను ఆశీర్వదించినట్టుగా మనకు కనపడతా ఉంది. నేను నాశనం చేయను, నేను రక్షించే దేవుడను అని దేవుడు చక్కగా చెప్తున్నాడు. కృపా వాగ్దానాల జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తులో అద్భుతాలు, అరణ్యములో ఆజ్ఞలు. దేవుడు ఇచ్చేవి కృపా వాగ్దానాలు. కృప అనగా మన కొరకు రక్షకుడు పుట్టి జ్ఞానము, మారు మనసు, విశ్వాసము కలిగి ఉండండి. ఇదే కృప. దేవుడు ఈ 3 విషయాల్లో కోరుకుంటున్నాడు. కొంచెం జ్ఞానము కలిగి ఉండండి. ఐగుప్తులో అద్భుతాలు చేస్తేనే కానీ అజ్ఞానంలో ఉన్నవారు జ్ఞానంలోనికి రాలేకపోయారు. వారు 10 అద్భుతాలు చూశారు కానీ వారు అజ్ఞానంలో ఉండిపోయి వాళ్ళ పిల్లలను పోగొట్టుకున్నారు కానీ రాలేకపోయారు. దేవుడు ఎన్నిక జనాంగము ఈ 10 అద్భుతాలను బట్టి వారు క్షేమంగా దేవుని వచ్చి మరి చక్కగా ప్రత్యక్షము గుడారం వేసుకున్నారు. 10 ఆజ్ఞల ప్రకారం వారు ఆరాధించారు. దేవుడు కృపావాగ్దానాలు చాలా విలువైనవి. బుద్ధి తెచ్చుకొనుటకు జైల్లో వేసెను, నమ్ముటకు అద్భుతాలు చేశాడు. ఎందుకు జైల్లో వేశారు? ఈరోజు మానవుడు విడిచిపెడతాడేమో కానీ దేవుడు అస్సలు విడిచిపెట్టాడు. దేవుడు న్యాయస్థుడు. తప్పు చేస్తే శిక్ష తప్పదు. ఎంత ఎన్నిక జనాంగమైనా, అసలైన ఎన్నిక జనాంగం పెండ్లి కుమార్తె అయినా తప్పు చేస్తే శిక్ష తప్పదు. దేవుడు న్యాయస్థుడు. దేవుడు శిక్షించి రక్షించేవాడు. గనుక మనము ఆలోచన చేస్తే దేవుడిచ్చిన కృపా వాగ్దానాలు మనం ధ్యానం చేసుకుంటే మనకు చాలా విలువైన మాటలు కనపడుతున్నాయి. అబ్రహాముకు పిల్లలు లేకపోవటము వ్యాధన కూడిన ఆయాసమైతే కొడుకు పుడతాడని దేవుడు చెప్పి ఆ మాట అబ్రహాము కంట ఆదరణ కలిగించింది. ఇస్సాకును అనుగ్రహించాడు. ఈరోజు ఈ ఎన్నిక జనాంగంలో మూల పురుషుడైన అబ్రహాముకు ఆవేదన, ఆయాసం వస్తే కృపావాగ్దానం నీకు కొడుకునిస్తాను అని 90 సంవత్సరాల వయస్సులో శారా ఎన్నిక జనాంగమైన తల్లి ఒక చక్కటి మగబిడ్డను కన్నది. 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు 90 సంవత్సరాల వయసులో మరి ఒక బిడ్డను కనుట మనం చూస్తున్నాం. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. అలాగే మనం చూస్తే యాకోబు అన్న తరమటం ఆయాస్కరమైతే అర్ధరాత్రి వేళ దేవుని అగపడుట ఆదరణ కదా.
మన ప్రార్థన, మన సన్నిధి శత్రు శాసనం లేకుండా చేస్తుంది. నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు వాద్యమాడావా, భగవాన్ని సైతం ప్రేమించి పిలిచి భోజనం పెట్టేట్టు చేస్తాడు. నీ శత్రువులకు నీకు భోజనం సిద్ధపరుస్తుంది. మోషే తొట్టులో వేయుట ఆయాస్కరమైతే రాజు కుమార్తె చేతిలో పడటం ఆదరణ. ఇశ్రాయేలు రక్షకుడు ఎంత చక్కటి వాగ్దానం చూడండి. ఇశ్రాయేలు రక్షకుడు తల్లి 3 నెలలే పెంచగలిగింది. తల్లి 3 నెలలే పెంచగలిగింది. తర్వాత నా వల్ల కాదు అని ఒక జమ్ము పెట్టి చేసి నైల్ నదులు వదిలేసింది. అది ఎవరి చేతిలో పెట్టాడు? ఫరో కుమార్తె, శత్రువు యొక్క కుమార్తె చేతిలో పెట్టాడు. ఇది ఆదరణ, ఇది కృపా వాగ్దానము, దేవుని బిడ్డలకి ఇచ్చే గొప్ప ఆశీర్వాదం. నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుడు నీకు ఆయాసాన్ని ఆనందంగా మార్చేస్తున్నాడు. ఆయాసము, ఆదరణ, ఆనందము, ఈ కృపా వాగ్దానాలు ఈ 3 విలువైనవి. ఇశ్రాయేలుకు ఐగుప్తులో ఆయాసం, అరణ్యములో ఆదరణ, కానానులో ఆనందం. ఎంత కృపా వాగ్దానం! ఇశ్రాయేలుకు ఐగుప్తులో ఆయాసం, అరణ్యములో ఆదరణ, కానానులో ఆనందం. ఏంటంటే ఆనందం? కట్టని పురములు, నింపని ద్రవ్యం, నాటిన తోటలు. ఎంత గొప్ప ఆనందమో! ఇక్కడ బానిసలు, అక్కడ భటులు, యాజకులు. ఈరోజు యోహాను సువార్త 14:2 ఇదిగో మీకు స్థలము సిద్ధపరచడానికి నీకు నిలుచున్నాను, నేను త్వరగా వస్తాను, మిమ్మల్ని త్వరగా తీసుకెళ్ళిపోతాను. ఎంత గొప్ప ఆనందం! ఈరోజు సంగమా, పెండ్లి కుమార్తె సంగమా, ఇదిగో పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. ఈరోజు మనం ఎలా ఉండాలి? ఈ భూలోకములో ఆయాసం, సంగములో ఆదరణ, పరమకానాను అనగా పరలోకములో ఆనందం. ఇది కృపా వాగ్దానం సంఘానికి. అలాగే ఎర్ర సముద్రమును చూస్తే ఆయాసం, ఆవలగొట్లకి పొడి నేలను నడిచినప్పుడు ఆదరణ. నీళ్ళ గోడగా ఉంటే ఆనందం. ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు తన బిడ్డలకు ఇచ్చే కృపా వాగ్దానాలు. నువ్వు గనక ఆ శ్రమలో, ఆ కష్టములో, ఆ ఆయాసంలో ఆదరణ, ఆనందం దేవుడు కలగజేస్తున్నాడు. ఇవే కృపా వాగ్దానాలు. అలాగే మనం చూస్తే చివరిగా కానాను దొంగతనం చేయగా అందరూ శిక్ష పాలైపోయారు. పరులో పాపములో పాలివారొకట. అందుకే బుద్ధి చెప్పడానికే దేవుడు జైలు ఐగుప్తులో, నమ్మడానికే అద్భుతం. మీరు ఎలా ఉండాలి? ఈరోజు కృపా వాగ్దానంలో ఆవేశములో, ఆయాసములో ఆదరణ, ఆనందము దేవుడు కలగచేస్తూ ఉన్నాడు. కనుక ఈ భూలోక శ్రమలో ఆయాసం కలిగిస్తే పరలోక భాగ్యం విశ్వాసులందరికీ ఆదరణ, ఆనందము కలగచేస్తుంది. కనుక ఈ ఎన్నిక జనాంగముకు దేవుడిచ్చిన కృపావరాలు. కనుక ఈ కృపా వాగ్దానాల్లో మనము
ఇశ్రాయేలులో యూదులను బట్టి ఎన్నిక జనాంగమును ఎలాగ సిద్ధపరిచారో ఈరోజు ఆ సిద్ధపరిచిన దాన్ని బట్టి నేర్చుకోకపోతే ఏం ప్రయోజనం? కనుక వారి చరిత్రే మనకు ఆధారం. ఈరోజు ఆ ఆధారం బట్టి ఈరోజు సంఘంలో మనకి ఎంత గొప్ప ఆశీర్వాదం వస్తుందో. ఎందుకంటే భూలోక శ్రమలో ఆయాసం కలిగిస్తే పరలోక భాగ్య విశ్వాసులకు ఆదరణ కలగజేస్తుంది. కనుక వారు కానానికి వెళ్ళినట్టు మనం పరమ కానానికి వెళ్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము మన 2వ వచనం చదువుకొని ముగించుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును. ఎంత గొప్ప ఆనందం! ఈ భూలోక శ్రమల్లో సంఘ విశ్వాసులకు ఆదరణ, రెండవ రాకడలో మనం వెళ్ళి అక్కడ చక్కటి నివాసం కలిగినటకు మనకు ఆనందం. ఈరోజు మన అందరం కూడానంట ఈ శ్రమలలో యూదులు ఎలాగ 430 సంవత్సరాలు ప్రార్థన చేశారో ఈరోజు మనం కూడా ఈ భూలోకమనే శ్రమల్లో ప్రార్థించి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడకు సిద్ధపడి ఆయన ఇచ్చుచున్న నివాసం ఈ భూలోకంలో పరమకానాను పాలు తేనె దేశమే ఎంత ఆశీర్వదకరంగా ఉంటే, ఎంత ఆదరణకరంగా ఉంటే, ఎంత ఆనందంగా ఉంటే, ఇక ఆ పరలోకములో ఉండబోయే నివాసం, ఆ పరలోకములో ఉండబోయే నిత్య నివాసము, యేసయ్యతో ఉండబోయే ఆ నిత్య నివాసము ఇంకా ఎంత ఆనందం కలగచేస్తుంది. కనుక సంఘ విశ్వాసులకు ఆదరణ, ఆనందము లోకం వల్ల వచ్చే శ్రమల వల్ల ఈరోజు ఇంత గొప్ప భాగ్యము అనగా ఈ కృపా వాగ్దానాలు ఎన్నిక జనాంగమైన మనకును మన కుటుంబాలకును సంఘమునకును దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదము. కనుక ఈ దిన పాటను బట్టి అటువంటి గొప్ప మహిమలో మనెల్లరికూ ప్రభు అనుగ్రహించి మేఘమెక్కించును గాక. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా నా బలమా, మహాపరిశుద్ధుడైన మా తండ్రి, అన్ని స్థితుల్లో ఆయన తండ్రి
మిమ్మల్ని కాపాడి నడిపించి మహిమ మేఘమెక్కించుటకు అనుభవములను, అవసరములను, అన్ని అనుభవములను, అంతస్తులను అనుగ్రహించిన తండ్రి, ఇదిగో నీ మహిమ రాకడకు మాకు కూడా ఇవన్నీ కూడా తండ్రి ప్రభా అనుభవించినట్లు మాకు వారికి ఇచ్చిన గొప్ప భాగ్యములను, కృపావరములను మాకునిచ్చి మేఘమెక్కించమని యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. వరుడు తానే